వరుసగా శుభ్మన్ గిల్ టాస్ ఓడిపోవడంతో మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పరుగుల వరద పారించే సిడ్నీ పిచ్పై భారీ స్కోరు చేయాలని ఆస్ట్రేలియా డిసైడ్ అయి బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లే ఓపెనర్లు శుభారంభం అందించినా మిడిల్ ఓవర్లో టీమిండియా బౌలర్లు రాణించడంతో సీన్ రివర్స్ అయింది. ఇదే సమయంలో ఆసీస్ నమ్మకమైన బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్ని అందుకొని శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ని మలుపు తిప్పాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో అలెక్స్ క్యారీ పాయింట్ మీదుగా గాల్లోకి లేపిన క్యాచ్ని శ్రేయాస్ అయ్యర్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ అందుకున్నాడు. క్యాచ్ అందుకునే సమయంలో శ్రేయాస్ డైవ్ చేయడంతో పొట్ట భాగంలో ఒత్తిడి తగిలింది. అయినప్పటికీ ఎలాంటి మిస్టేక్ చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. బంతిని పక్కకు విసిరేసిన తర్వాత అలాగే నేలపై పడిపోయాడు. చాలాసేపు నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. టీమ్మేట్స్ కాసేపు ఉపశమనం అందించాలని చూసినా ఫలితం లేకపోవడంతో వెంటనే ఫిజియో గ్రౌండ్లోకి వచ్చాడు. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నించగా నొప్పి తగ్గకపోవడంతో వెంటనే గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. బయటకు వెళ్లే సమయంలో కూడా నడవలేని పరిస్థితిలో పక్కన సపోర్ట్ తీసుకుని మరీ వెళ్లాడు. దాంతో బ్యాటింగ్ సమయానికి కోలుకుంటాడో లేదో అనేది స్పష్టత లేకుండా పోయింది. హర్షిత్ రాణా ఓవర్కి ముందే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అలెక్స్ క్యారీ క్యాచ్ డ్రాప్ అయింది. లెగ్ సైడ్ స్ట్రేట్గా ఇచ్చిన క్యాచ్ని ప్రసిద్ధ్ కృష్ణ వదిలేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే హర్షిత్ రాణా బౌలింగ్లో క్యారీ అవుట్ అయ్యాడు. ఇప్పటికే సర్జరీ చేయించుకొని టెస్టు క్రికెట్కు గుడ్ బై పలికిన శ్రేయస్ అయ్యర్కు ఈ గాయం చాలా పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. వైస్ కెప్టెన్గా కొనసాగుతున్న అయ్యర్కి ఈ గాయం కోలుకోలేని దెబ్బని చెప్పాలి. చూడాలి మరి ఈ గాయం అతని కెరియర్ని ఎటువైపు మలుపు తిప్పుతుందో. మరి ఈ శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్పై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.